మొక్కలు కూడా బజ్జీలు చాలా బాగున్నాయండి. మీరు కూడా చేసుకో. ఇది మా ఇంట్లో ఉన్న చెట్టు కోసి చేసినాం మేము. మీరు కూడా కావాలంటే బచ్చకూర బజ్జీలు కావాలంటే మా వీడియో చివరి వరకు చూడండి. మీరు కూడా ఈ చెట్టు పెంచుకోండి, చాలా బాగుంటుంది. అందరికీ నమస్కారం అండి. అలనాటి అమ్మ రుచులకి స్వాగతం. ఈరోజు మా దొడ్లో బచ్చల కూర ఉందండి, హైబ్రిడ్ బచ్చలి. అది కోసి బజ్జీలు చేద్దాం. అట్నే వామాకు ఉంది, వామాకును బచ్చల కూర రెండు కోసి బజ్జీలు చేద్దాం. చేసి మీకు చూపిస్తాం. ఇప్పుడు బచ్చల కూరను వామాకు కోసుకుందాం పదండి. అండి హైబ్రిడ్ బచ్చలి, ఇగో చూడండి చెట్టు. ఇవి కోసుకొని మనం బజ్జీలు వేసుకుందాం. వీటితో బజ్జీలు చాలా బాగుంటాయి. ఇదే అండి వామాకు బచ్చల కూర ఎంత మా తోటలో ఉంది. కోసి బజ్జీలు చేస్తాం. ఇగో బచ్చల కూర, ఇది బచ్చల కూర, ఇది వామాకు. బచ్చల కూరతోని వామాకుతోని బజ్జీలు చేసుకుందాం పదండి. ఇందాక ఆకులు కోసుకొని వచ్చినాం కదండి. ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. శనగపిండి 1 కప్పు, దాంట్లో 4 వంతు బియ్యపిండి, తగినంత ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం వాము, కొంచెం అంతా మనం ఒక చిటికెడు సోడా ఉప్పు, కొంచెం 1 చెంచా కారం, ఇవన్నీ కలుపుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఇగో శనగపిండి పోసుకుందాం. తర్వాత ఇగో బియ్యపిండి, ఇగో తగినంత ఉప్పు, కొంచెం పసుపు, ఇదిగో వాము. శనగపిండి కాబట్టి కొంచెం వాము ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. ఇగో చిటికెడు సోడా ఉప్పు, చూడండి చిటికెడు కొంచెం. ఇవన్నీ వేసుకొని కొంచెం కారం, 1 చెంచా కారం, ఇవన్నీ వేసుకొని మంచిగా మనం కలుపుకోవాలి. అంతా కలిసేటట్టు ముందు ఈ బియ్యం పిండి ఇవన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. అన్నీ మంచిగా కలిసినాయి కదా. ఇప్పుడు వాటర్ పోసుకొని మనం బజ్జీ పిండిలా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా కలుపుకోండి, మరి జోరైతే కష్టం. ఇలా కలుపుకోవాలి. ఇంకా కొంచెం వాటర్ పడతాయి. ఇగో పిండి బాగా మంచిగా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని మంచిగా ఇట్లా స్మూత్గా కలుపుకుంటే బజ్జీలు బాగా వస్తాయి. ఇట్లా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా మంచిగా నీట్గా కలుపుకోవాలి. కలుపుకొని బాగా ఇట్లా జీలకొట్టండి. ఇట్లా అనండి, మంచిగా కలుపుతుంది మొత్తం పిండి. ఇది సరిగినంత కరెక్ట్గా బజ్జీలు వేసేటట్టు కలిపా చూడండి. ఇట్లా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. కలపటం అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. వేసుకొని కళాయి పెట్టుకుందాం. గిన్నె వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడైంది. బజ్జీలు వేసుకుందాం. ఇగో చూడండి, ఇలా ఇట్లా ముంచుకొని ఇగో
ఆకుకి మంచిగా అంటుకునేటట్టు కలుపుకోవాలి. చూడండి ఎలా అంటుకుందో ఇట్లా. మరి లూజుగా కలిపితేనే జారిపోద్ది, టైట్గా కలిపితేనే పట్టద్దు దానికి. చూడండి ఇలా ఇట్లా కలుపుకొని ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు బజ్జీలు కాలినాయి చూడండి. తీసుకోవాలి. ఈ బచ్చల కూర ఇంట్లో చెట్లు పెంచుకుంటే ఈజీగా పెరుగుద్దండి. ఒక్కసారి నాటు పెడితే అసలు చెట్టు పోనే పోదు. కూర చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. బజ్జీలు ఇవి చూడండి ఇలా చేసుకోవాలి. ఇవి అయిపోయాక నేను ఓమాకు బజ్జీలు వేసి చూపిస్తాను మీకు. బచ్చల కూర బజ్జీలు చూడండి సేమ్ మిరపకాయ బజ్జీలాగానే ఉన్నాయి. ఇలా చేసుకోండి. బచ్చల కూర పెంచుకోండి, బాగుంటుంది. ఒక చెట్టు వేసుకోండి, చాలా రోజులు ఉంటుంది. పచ్చడి చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, అన్ని రకాలుగా చేసుకోవచ్చు ఈ బచ్చల కూర. బచ్చల కూర బజ్జీలు ఇగో వేసిన చూడండి అయిపోయినాయి. ఇగో ఇప్పుడు వామాకు బజ్జీలు వేసుకుందాం. ఇగో వామాకు బజ్జీలు ఇలా మంచిగా పిండి పట్టేటట్టు కానీ ఇలా వేసుకోవాలి. ఇగో వామాకు బజ్జీలు వేసుకుందాం. బజ్జీలన్నీ వేసాక మీకు చూపిస్తా. సిమ్లో పెట్టి మంచిగా కాల్చుకోండి, బాగుంటాయి టేస్ట్. వామాకు తింటే మంచిది. జలుబు చేసినప్పుడు వామాకు కొంచెం రసంలాగా పిండుకొని తాగితే చాలా మంచిది, తగ్గిపోద్ది జలుబు. ఇవండి ఈరోజు బచ్చల కూర బజ్జీలు, వామాకు బజ్జీలు 2 వెరైటీ చేసినాం. చాలా బాగుంటాయి ఈ బచ్చల కూర బజ్జీలు. మీరు కూడా చేసుకోవాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతిరోజు 5 గంటలకి అలనాటి అమ్మ రుచులు వస్తుంది. తప్పకుండా చూడండి, చూసి కామెంట్స్ పెట్టండి. బచ్చల కూర బజ్జీలు చాలా బాగున్నాయండి. మీరు కూడా చేసుకో. ఇది మా ఇంట్లో ఉన్న చెట్టు కోసి చేసినాం మేము. మీరు కూడా కావాలంటే బచ్చల కూర బజ్జీలు కావాలంటే మా వీడియో చివరి వరకు చూడండి. మీరు కూడా ఈ చెట్టు పెంచుకోండి, చాలా బాగుంటుంది.